కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఆడపడుచుల పోరు, అన్నదమ్ముల గొడవల కారణంగా ఆ భార్యాభర్తలిద్దరు విడికాపురం పెట్టారు. విడికాపురం పెట్టిన కొన్నేళ్లకు ఉన్నట్టుండి భర్త ఆమెను వదిలి వెళ్ళిపోయేసరికి బ్రతుకు తెరువు కోసం ఆమె వలస వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని రోజులకే భర్తను వదిలేసి వచ్చిన పరాయి స్త్రీతో తన భర్త వెళ్ళిపోయాడని తెలిసి ఆమె నివ్వెరపోయింది. పరాయి స్త్రీతో సహజీవనం చేస్తున్న భర్త వల్ల తన భవిష్యత్తు ఏమిటి అని బాధపడుతున్న ఓ స్త్రీ వేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు పుష్పలత అలియాస్ పోచమ్మ. పుష్పలతకు అంజిలప్పతో 10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్నేళ్లకు ఉమ్మడి కుటుంబంలో ఏర్పడ్డ గొడవల కారణంగా పుష్పలత అంజిలప్పలు విడికాపురం పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తు పుష్పలతకు రెండో కాన్పులో పుట్టిన కొడుకు చనిపోయాడు. భర్త కూడా భాగ్యలక్ష్మి అనే వివాహిత స్త్రీతో వెళ్లిపోవడం వల్ల తనతో పాటు తన కూతురు భవిష్యత్తు పట్ల ఆందోళన పడుతోంది. అంజిలప్ప మాత్రం తాను సహజీవనం చేస్తున్న భాగ్యలక్ష్మి తనకు తన భార్య పుష్పలత ద్వారానే పరిచయమైందని, తమ సహజీవనానికి కారణం కూడా పుష్పలతేనని అంటున్నాడు. అభద్రత, సహజీవనం వంటి కారణాలతో సమస్యల్లో చిక్కుకున్న పుష్పలత, అంజిలప్ప, భాగ్యలక్ష్మిలు తమ సమస్యను పరిష్కరించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన వేదన్ని మనతో చెప్పుకోవడానికి తన తమ్ముడితో ఇక్కడికి వచ్చింది. మరుదులు కొట్టిండ్రు, బావ కొట్టిండ్రు, ఆడపిల్లలు కొట్టిండ్రు. తిట్టిన కానీ కుట్టాం కదా, దాని కాలకాడ నా పానం పోతామని దాన్ని మాత్రం మిడవని అంటాడు మేడం. నా పిల్లకి చూడకొచ్చి 4 నెలల సంది నన్ను చూడకొచ్చి. నేను ఎడవను, ఎన్ని రూపాయలు వస్తే దాన్ని చచ్చిపోతే పర్వాలేదు, దాన్ని ఎడవను అన్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అది ఏం మనుషులు మీరు? నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మనకు ఒక బుద్ధి ఉంది కదా, మనం ఆలోచించుకునే శక్తి ఉంది కదా. ఇంకొకసారి దయచేసి వాళ్ళు చెప్పారని తప్పు చేశాను మాట్లాడితే కొడతానయ్యా. మామూలుగా సిగ్గుండాలి మనకు ఆ మాట అంటానికి. రండి. మీ వయసు ఏంటమ్మా? 25. 25. మీ తమ్ముడా ఆయన? తమ్ముడు. మీ వయసు ఎంత? 22 ఉంటుంది. 22. ఆయన చదువుకున్నారా మీరు? చదవలేము. ఏం చదువుకోవాలి? మీరిద్దరైనా ఇంకా మీకు అన్నల అక్కలు ఉన్నారు? ముగ్గురు అక్క చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు ఉంటే మొత్తం 6. ఒక తమ్ముడు పెద్దోడు చచ్చిపోయాడు. నేను 2 పిల్లలు చేస్తే 2 చచ్చిపోయిండ్రు. 2 పిల్లలు చచ్చిపోయారు. ఎట్లా? ట్రైన్ కింద వాడు ఒక ఆమె చచ్చిపోయింది. గ్యాస్ నుండి అంటు పెట్టుకుని ఒక ఆమె. సరే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయ్యి మేడం. పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడు? ఏం పని చేయడు మేడం. 10 సంవత్సరాలు ఏం పని చేయడా? చేయడు. నేనే తెచ్చి పెడితే తింటుండే. 10 సంవత్సరాలు మీరే తెచ్చి పెట్టారా? నేనే కష్టం చేసిన. అసలు అతను ఎప్పుడు పని చేయలేదు. పని చేయలేడు. ఎప్పుడు ఏం పని చేయడు. అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ అక్కలు ఇచ్చిన పైసలు ఇవి పత్తలాట ఆడి అవి ఆడితాడు. ఎంతమంది? 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా? ఏం లేదు. 6 రూమ్లు ఉన్నాయి మేడం. 6 రూమ్లు ఒకటే ఉన్నాయి. 6 రూములు ఉన్నాయి. అందరూ కలిసి ఒకే చోట ఉండేవాళ్ళ? ఒకటానే ఉన్నాం. 10 సంవత్సరాలు అక్కడే ఉన్నారా? అక్కడనే ఉన్న. అందరు కొడితే కూడా పడ్డా మేడం. మరుదులు కొట్టిండ్రు, బావ కొట్టిండ్రు, ఆడపిల్లలు కొట్టిండ్రు. ఎందుకు కొట్టారు? ఊకేనే వాళ్ళు జగడం ఆడి మధ్యలో ఎడిపోయిపోతే నన్ను కొడుతుర్రు.
అంత కొట్టిన కానీ కూడా పడ్డా మేడం. నేను అందరు బట్టలు ఉతికేసి అందరికి శాత చేసిన అనుకుంటాగా నాతో చేయించుకుంటారు. కానీ నాకు 3 ఆపరేషన్లు అయితే ఒక్క బట్ట ఇట్లా ఉతకలేరు మేడం. నా మొగుడు ఉతికేసి నా మొగుడు చేసిండు. నాకు 13 ఆపరేషన్లకు 3 ఆపరేషన్ చేయించి కూడా బతికిచ్చిండు. అన్నీ చేసినాక తర్వాత అన్ని రోజులు మంచిగా ఉంటే తర్వాత ఇవి వాళ్ళ తమ్ముడు అన్నది మా ఆయన నెత్తి వాళ్ళు కొట్టిండు. నెత్తి వాళ్ళు కొడితే వద్దుడు ఉండొద్దు, రోజు ఒక జగడం అవుతుంది మీ అక్క చెల్లెల నుంచి. వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు రోజు ఒక గొడవ అవుతుంది. ఇంకో చిన్న మరిదికి పెళ్లి చేసుకొచ్చినాం మేడం. ఆ పిల్లకి కూడా మస్తు బాధ పెట్టిర్రు మేడం. పెడితే ఆ తల్లి ఇంటికో ఆమె గ్యాస్ని పోసుకొని చచ్చిపోయింది. ఇద్దరికి మగ పెళ్ళాలు లేకుండా అయ్యిండ్రు. ఇప్పుడు ఉన్న మరిదికి నేను ఉన్నా, ఇద్దరమే ఉన్నాం. మొన్న వీళ్ళు ఇద్దరు లేచి వచ్చిండ్రు మేడం. లేచి వచ్చిర్రని నా మొగడు ఇంకొక ఆయన లేచి వచ్చారని నాకు తెలిసింది. ఎప్పుడు? 4 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి. 4 నెలలు మీ ఆయన ఎవరో అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను బొంబాయికి వాళ్ళ అమ్మది నెత్తి వాళ్ళు కొట్టిండు. అయితే ఇంకా ఫస్ట్ మా ఆయన నెత్తి వాళ్ళు కొడితే ఏమన్నాడు, నేనన్నా రోజు ఒక గొడవ అవుతుంది కదా, ఉండొద్దు మనం ఎక్కడన్నా కిరాయి తీసుకొని ఉందామని మా ఇంటికించి వేరే దగ్గర పోయి కిరాయి తీసుకొని ఉన్నాం మేడం. కిరాయి తీసుకొని ఉన్నాక దీపావళి అయిపోయినప్పటి నుంచి ఒక్కరోజు ఇంటికి రాలేడు మేడం. రాత్రి పగులు నా పిల్ల నన్ను నిడిచిపెట్టి అక్కనే తల్లి ఇంటికనే ఉంటుండే మేడం. ఒకరోజు ఫోన్ చేస్తే మేడం మా ఇంట్లో కాడ గొడవ అవుతుంది, మా ఇంటి వాళ్ళు కొట్లాడుతుండ్రు, మా తమ్ముడు మీనుకు వస్తుండు, మా అమ్మలను కొడుతుండు, మా అక్కలను కొడుతుండు, ఇదే చెప్తారు మేడం. రోజు నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తావు, ఇంటికి రాకొచ్చినావు, మాకు రోగం వస్తే చూడవు, ఉన్నది ఒక పిల్ల కూడా విలువ చేయవు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు ఇట్లా రాకొచ్చినావు అంటే మా అమ్మకు నెత్తి వాళ్ళు కొట్టిండు, నిన్ను చంపుతా అది నువ్వు వస్తే వాడు కూడా నిన్ను కూడా కొడతాడు, ఎక్కడన్నా వెళ్ళిపో అని చెప్పిండు మేడం. నాకు భయమే, మస్తు దెబ్బలు తిన్నా. ఇప్పుడు దెబ్బలంటే 3 ఆపరేషన్లు అయినాయి. నేను దెబ్బలంటే భయం అవుతుంది. నేను ఎక్కడో పోవాలంటే మా అమ్మలతో కన్నా బొంబాయి కన్నా అంటే మా అమ్మలతో పోతే తల్లేడు అత్తనెత్తి వాళ్ళకపోతే తల్లోళ్ళ దగ్గర పోయి ఉన్నదని అంటారు. మా అమ్మలతో కూడా నేను ఎక్కడ నవ్వుతాను బొంబాయికి. 8 రోజులు పోయి వచ్చేసరికి ఇక్కడ దాన్ని తీసుకొని వచ్చిండు మేడం. బాంబేకి వెళ్ళి ఏం చేశారు? అక్కడ కూడా పని చేసుకుంటాం మేడం. ఆయన నేను కూడా మస్తు సార్లు పోయినాం. దీపావళి చేసి వచ్చినాక ఇక ఆమె వెంట పడ్డాడు. అప్పటి నుంచి బోడబండలు పోయి ఉన్నారు వాళ్ళిద్దరు అని ఎరకైంది మేడం. నాకు రూమ్ చూసిన ఉన్నారు, రూమ్లో అన్ని సామాన్ అంతా కొనుక్కొని పెట్టుకొని ఉన్నారు. పోయి ఇంటికి పోయినాక మన జాతర పంచాయతీ ఉంటుంది కదా, పంచాయతీ పెట్టుకొని ఆమెను ఎందుకు తెచ్చుకున్నావు, ఎందుకు లేదు అడుగుతారు కదా పెద్ద మనుషులు, పోదాం రా అంటే నేను రాను అన్నాడు మేడం. నేను రాను, పో, నువ్వు అవసరం లేదు నాకు, పో, నాకు అవసరమే లేదు, ఇదే నాకు పెండ్లం, నువ్వు పెండ్లాని కావు, పో అని అందరు మంది ముంగలు కొట్టిండు మేడం. కొడితే వాళ్ళందరూ చూసిండ్రు మేడం. ఏమి సొంతం పిల్ల ఉంది, పెండ్లాన్ని విడిచిపెట్టి సోకు చూసుకొని పెండ్లాంకి కొడతావారని అందరు తిట్టిండ్రు మేడం. తిట్టిన కానీ గుట్టంగా దాని కాలకాడ నా పానం పోతామని దాన్ని మాత్రం విడవని అంటాడు మేడం. నా పిల్లకి చూడకొచ్చి 4 నెలల సంది నన్ను చూడకొచ్చి నేను ఎడవను, ఎన్ని రూపాయలు వస్తే దాన్ని చచ్చిపోతే పర్వాలేదు, దాన్ని ఎడవను అన్నాడు. అయినా పంచాయతీలో ఏమన్నాడు, నువ్వు ఫోన్ చేసినావు కదా, నేను వచ్చినందుకు ఇప్పుడు నేను చచ్చిపోతుంటే నా పిల్లలకి అయితే నాకు అయితే ఏమైపోతుండే. 50,000 కట్టాను, 50,000 కట్టించుకుండు మేడం. నువ్వు ముంగలన్నాడు, నేను ఇంటికెళ్ళి వస్తాను, నన్ను ముందల తోలిచ్చి ఇంతవరకు రాలేడు మేడం. అన్ని ఆపత్తులు అడుగుంటూ వస్తా మేడం. ఒక్కరోజు ఆయన నిడిచి నేను ఉండలేను, నన్ను నిడిచి ఆయన ఉండలేడు. కాకపోతే ఇప్పుడు ఇట్లా చేస్తుండని 4 నెలల సంతి నన్ను నా పిల్లకి ఇట్లా ఆకలయ్యి మొన్న సార్ వాళ్ళతో వచ్చి రాపీనికి వస్తే పిల్ల ఆకలేదు అని ఏడుస్తే కూడా దాన్ని ఎత్తుకొని ఇట్లా సంకలు పోతుండే మేడం. నేను ఏడవాలని
నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది, అమావాస్య నిశి కన్నా వీడనిది. నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది, అమావాస్య నిశి కన్నా వీడనిది. అన్ని బాధలు పడుకుంటూ వచ్చి లాస్ట్ 4 నెలల్లో కదా ఎంత 4 నెలలు కాదు, నా జీవితం అంతా అదే, నా లైఫ్ అంతా అదే ఉంది. నువ్వు లేవు పో అన్నాడు. అది కూడా ఫస్ట్ టైం మేనత్తో కొడుకు. ఫస్ట్ వద్దు అని మా అమ్మ వాళ్ళు మస్తు అన్నా అని కూడా నేను కావాలి, నాకు అదే మగడని ఫస్ట్ వచ్చి నాకు ఆయననే కావాలని చేసుకున్నా మేడం. చేసుకున్నాక కూడా మళ్ళీ పిల్ల పుట్టినాక 3 సంవత్సరాలు అయినాక కూడా మళ్ళీ విడిచిపెట్టిండు వాళ్ళ అక్కల మాటలు విని. విడిచిపెట్టిన కానీ కూడా మళ్ళీ నేను ఒళ్ళని ఎవరిని చేసుకుని నాకు అదే మొగడు కావాలని మా తమ్ముడు కొట్టిన కానీ కూడా, మా తమ్ముళ్ళు ఎంత మా అమ్మోళ్ళు కొట్టిన కానీ కూడా నాకు అదే మొగడు కావాలి. మళ్ళీ అది ఆయనతోకే పోయినా మేడం. పోయి కూడా సంసారం చేస్తే లాస్ట్కి వస్తే బతుకు చేసిండు మేడం నాకు. ఏది పాపం ఏది పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, మౌనమేనా సమాధానం. ఏది దోషం ఎవరి మోసం, అశ్రువేనా తులామానం. ఇప్పుడు ఎవరితో ఉన్నాడు అతను? ఆయమ్మతోనే ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి? 5 నెలలు అవుతుంది మేడం. మీ అమ్మాయికి వయసు ఎంత? 8 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఎట్లా అడిగితే మీరు వద్దు, మీ దగ్గరికి రానంటున్నాడా? రానంటుండు మేడం. మేడం ఏమంటాడు, మేడం ముంగలు 2 వెళ్తా అని చెప్తా, పక్కకు వచ్చినాక చెప్తా, లేకపోతే నీకు నరకం ఎట్లా చూపిస్తానో చూసుకో బయటకు వచ్చినాక అంటాడు మేడం. నన్ను ఎన్ని రోజులకున్న వాళ్ళందరూ వేనుకున్నారు మేడం. నన్ను విడిచిపెట్టాలని చాలా ఉంది వాళ్ళకి, మా అత్తమ్మలకి, ఆడపిల్లలకి, అందరికీ దాన్ని విడిచిపెట్టాలి, దీన్ని చేసుకోవాలి. వాళ్ళందరికి కూడా ఈ అమ్మాయి ఇష్టమా? ఆ అమ్మాయి ఇష్టం ఉంది మేడం. లోపలికి దాన్ని పంపిస్తారు, లోపలి దాపెడతారు. నేనేమో దాన్ని ఉతికిన దాన్ని వాళ్ళిద్దరు వండిన బట్టలు ఉతికేయాలంట, వాళ్ళిద్దరు తిన్న గిన్నెలు కడగాలి, వాళ్ళు ఇది అందరు ఇడిచిన బట్టలు నేను ఉతకాలి. అదానేమో ఊరిది, అది మన పిచ్చగలది కాదు, ఊరిది. అది బయటికి వెళ్ళొద్దు, ఊరోళ్ళు చూస్తారు, బట్టలు ఉతకాలంటారు మేడం మా ఆడపిల్లలు. దాని అది పని చేయొద్దంట, బయటికి వెళ్ళొద్దంట, అందరు చూస్తారంట. అందరు వచ్చేటోడు మేడం. ఎందుకు వచ్చింది నా మొగనంటే, నా మొగను నేను మంచిగా ఉంటే మేడం మమ్మల్ని ఇద్దరు ఎంతో ఇది చేసింది. ఇప్పుడు నా పిల్లలు కూడా చూడకుండా చేసింది మేడం మాకు. అతని పేరేంటి? అంజలప్ప మేడం. అతను పిలిచి మాట్లాడదా? మీ పేరేంటండి? అంజలప్ప మేడం. అంజలప్ప. ఏం పని చేస్తారు మీరు? ఫస్ట్ స్కూల్కి వెళ్తుంటే మేడం, కూలి పని చేస్తాను మేడం. ఏమైనా చదువుకున్నారా మీరు? ఏం చదువుకున్నారు? 9th వరకు చదివింది మేడం. 9th. మీ అక్కగారా? మీరు ఎంతమంది మొత్తం? నలుగురు అన్నదమ్ములము, 2 అక్కలు మేడం. ఓకే, అందరూ ఒకే చోట ఉంటారా మీ అన్నదమ్ములంతా? అందరూ ఒకటి తాను ఉంటాం మేడం. ఆవిడెవరు? మా అక్క. మధ్యలో ఆవిడ? మధ్యలో ఇట్లే మేము కలుసుకున్నాం మేడం. ఈవిడెవరు? మా భార్య. ఆవిడ ఆవిడతో ఎట్లా కలిసి ఉంటారు మీరు? ఆమె మేడం, ఆమెనే కలిపింది మేడం నాకు. ఏం కలిపింది? మా ఇద్దరు కలిపింది ఇట్లే. ఫస్ట్ అనేది స్కూల్కి పోతుంటే, ఫస్ట్ స్కూల్కి పోతుంటే మేడం నేను. తర్వాత ఆమెకు మ్యారేజ్ అయింది. ఎవరికి మ్యారేజ్ అయింది? ఆమెకు మా భార్యకి మ్యారేజ్ అయింది. పైలా మ్యారేజ్ అయింది, నాకు తెలియదు విషయం. మ్యారేజ్ అయిన తర్వాత ఆడ వదిలేసింది అతన్ని. వదిలేసి ఆడ ఒక బాబు కూడా పుట్టాడు. ఒక బాబు పుట్టిన తర్వాత వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చింది. అప్పటికి నేను స్కూల్ చదువుతూనే ఉన్నా.
చదువుతుంటే అమ్మ మధ్యలో వచ్చింది, నాకు మధ్యలో వచ్చి కలిసింది. కలిసి ఇట్లే లవ్ చేస్తున్న కల సరే అంటే నేను కూడా ఒప్పేసుకొని అప్పటికే స్కూల్ మానేసినాం మేడం. మానేసి ఇట్లా ముంబై వెళ్ళిపోయినాం. ముంబైలోనే కలుసుకున్న తర్వాత ఇట్లే పెళ్లి చేసుకున్నామంటే కల పెద్దలందరూ కలిసి పెళ్లి చేశారు. మాకు తెలిసింది పెద్దలకు. తెలిసిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఈ అమ్మకు అప్పటికి ఒక కూతురు పుట్టిన తర్వాత మధ్యలో హార్ట్ ప్రాబ్లం ఇట్లా మధ్యలో వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వచ్చాక ఇట్లా హైదరాబాద్ హాస్పిటల్ అక్కడిక్కడ బాగానే చూపించాను. బాగానే పైసలు ఖర్చు పెట్టిన, అప్పు తెచ్చి ఖర్చు పెట్టిన పైసలు బాగా డ్రింక్ తాగుతుండే, అదే మందు తాగుతుండే. ఆమె మందు సాగర్లు తింటుంది, అవన్నీ వేసుకుంటుంది. అది చెడ్డ అలవాట్లు మొత్తం ఉన్నాయి. ఇట్లే మా అన్నదమ్ముల్లో గొడవ అయింది. మధ్యలో గొడవ అయిన తర్వాత ఏం చేసింది, ఇట్లా మా ఇంటికాడ గొడవ పడుతుండ్రని తనకు తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఫోన్ చేసిండ్రు. తెలిసింది మా అమ్మ హాస్పిటల్లో చూపించి వట్టలు ఉస్మాన్కి తీసుకుపో అని చెప్పారు. అంటే కాల సార్ ఈయన పట్టండి సార్ అని చెప్పిన. ఎట్లా బదులు తెచ్చి మా అమ్మని బతికేంట సార్ అని డాక్టర్కి అడుగుతారు కల్లా ఈ అమ్మాయికి ఫోన్ రాగానే నువ్వు పోతే నిన్ను కూడా కొడతారు చేస్తారు అంట అని చెప్పి అమ్మాయికి తెలిసి నాకు చెప్పకుండా 4 నెలలు ముంబై వెళ్ళిపోయింది. ముంబై వెళ్ళిపోయి 4 నెలలు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది 4 నెలలు? తెలియకుండా నేను ఫోన్ చేసి రమ్మన్నా, మా అమ్మకు దెబ్బ తాకింది, నువ్వు కూడా రా వచ్చి చూతుదా, నువ్వు రాకుంటే బాగుంటుంది, వాళ్ళు చూడు ఇంటికి వచ్చి పెళ్లి చేసినా కూడా నాకు కోడలు రాలేదంటారు, నిద్దరం కలిసి పోయి చూసేస్తాం దా అంటే అమ్మాయి రాలేదు. రాకుంటే నేను బొంబాయి వెళ్ళిపోయింది. నేను పోయి ఇంటికి పోయి చూసిన ఇక్కడ పోయిందంటే పక్క ఇంటి వాళ్ళు బొంబాయికి వెళ్ళిపోయింది అని చెప్పినారు. బొంబాయికి వెళ్ళిపోతే మళ్ళీ ఫోన్ చేస్తే దాదా ఏమనంటే మా ఊళ్ళో ఏమనంటే నేను మాట్లాడతా రా అని చెప్పిన. అంటే నేను రాను, నేను చేయని వాళ్ళ నదమ్ముల దగ్గరనే ఉన్నది. నాకు అప్పటికే డాక్టర్లు ఏమన్నారు, ఈ అమ్మకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది, ఇప్పటికి వీడికి ఆపరేషన్ చేయించి ఈ యొక్క కూతురే చాలు నీకు అని చెప్పారు. అంటే డాక్టర్ల మాట సరే మేడం ఆపరేషన్ చేయించని చెప్పిన. ఆపరేషన్ చేసేకాల ఆడికెళ్ళి మళ్ళీ మందు డ్రింకులు అన్నీ మానేయమని చెప్పిన డాక్టర్లు. అయినా పట్టించుకోలేదు మేడం, తాగుతూనే ఉంటుండే. నాకు ఒకటే కూతురు ఉంది. మా తమ్మునికి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుడితే ఈ అమ్మకు కళ్ళు మంటలేసింది. అబ్బాయి పుట్టిండు, మీ తమ్మునికి మనకేం లేదు అని అమ్మాయి. అంటే నేనేం చేయగలుగుతాం, వానికి పుట్టినప్పుడు కిస్మత్ అట్లా ఉన్నది, పుట్టిండు మనకేం చేయగలుగుతాం అంటే కల్లా లేదు నాకు కూడా అబ్బాయి కావాలి, నాకు అబ్బాయి కావాలని అంటే కల్లా సరే అంటే ఈ అమ్మాయి అనేది దందా చేస్తుండే. ఇట్లే బజ్జీలు అవి అమ్ముతుండే, బజ్జీలు అవి అమ్ముతుండే. ఇప్పుడు అదే మద్దానికి పోతుండే కదా, దుకాణంలో ఉంటుండే. తాగుట్లో వీళ్ళు కలుసుకుంటారు, నాకు తెలియదు. తర్వాత ఒక రోజు ఇంటికి తోలుకొచ్చి మంచిగా అది మజా తాపి చేసి నాకు కలిపి మాకు మమ్మల్ని ఇంట్లేసి తను బయటికి వెళ్ళిపోయి నేను ఎందుకంటే అంటే కదా అబ్బాయి కావాలి, అబ్బాయి గురించి ఇవన్నీ పెళ్ళి ఎందుకు చేస్తూ ఈ అమ్మాయితోటే ఉండని చెప్పింది. ఉండని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి పోయి అట్లా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు కూడా వేరే సంబంధం మా సంబంధం లేక వేరే పిల్లని ఇట్లే పిల్లని తెచ్చి వాళ్ళ తమ్మునికి పెళ్లి చేసింది. నువ్వు మధ్యలో పోయి వేరే కులం పిల్లని ఎందుకు తెచ్చి నువ్వు చేస్తున్నావు అని నేను అడిగిన. అంటే నా ఇష్టం, మా తమ్ముళ్ళకి ఎవరు లేరు, నా ఇష్టం నేను చేస్తాను, నేను ఉండనని చెప్పింది. అప్పటికి నాకు విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చి చిన్న పాపని వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళకు కూతురు తీసుకొని వెళ్ళిపోయిందా? కూతురు మా వద్ద పెడితే చిన్న ఉన్నప్పుడే మేడం మా వద్ద పెట్టింది. ఈ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయికి ఇచ్చిన. ఈ అమ్మాయి పెద్దగా చేసింది. ఇంత చిన్న ఉన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది. మా ఇంట్లో రెంటుకుంటుండే. పాపం చిన్న ఉంది పిల్ల అని ఈ అమ్మాయి పెద్దగా చేసింది. నేనేమన్నా పెద్ద అయింది పిల్ల, స్కూల్కి వెళ్తామని చెప్పిన. ఆ పిల్లని ఏడంటాడా కాల్చింది. నేను స్కూల్కి వెళ్తామని చెప్పిన. స్కూల్కి వద్దు, నాకు కొత్త పిల్ల ఉంది, నాకు చేతి కింద ఎవరున్నారు, నాకు చేతి కింద ఎవరు లేరు, నాకు పిల్ల ఉండాలి. పిల్ల అంటే పిల్ల ఇంటితో పెద్దగా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిన మళ్ళీ వచ్చిందా? మళ్ళీ వచ్చింది. ఎన్ని రోజుల తర్వాత వచ్చింది? మళ్ళీ ఒక 4 నెలలు 5 నెలల తర్వాత వచ్చింది. నాకు వేరే వాళ్ళతో కొట్టిపించింది. ఆ బొంబాయిలో కొట్టిపించింది. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత ఈడ కూడా బొరమండల ఈడ కూడా కొట్టిపించింది. తెలుసు మా తోలిచ్చింది ఆమెని కొట్టిపిస్తే నాకు విడాకులు ఇచ్చి కూడా నేను తోలుకుంటే మళ్ళీ కొట్టిపిస్తున్నా. అంటే నీకు సంసారం చేసే అవసరం లేదా అంటే కదా మా వాళ్ళు ఏం చేసారు, నీకు మీ భర్త కావాలన్నా వద్దంటే పైసలు కావాలన్నా భర్త కావాలంటే కదా పైసలు అంటేనేమో ముంగల్కి వస్తుంది, భర్త అంటేనేమో దూరం పోతుంది మేడం. ఇంటికి రామంటే ఇంటికి రాలేదు. అక్కడే 2 నెలలు ఎక్కడే వెళ్ళిందో నాకు తెలియదు. 2 నెలలు ఎక్కడ పోయిందో బాగానే ఎక్కిన, నాకు దొరకలేదు. దొరకపోతే కానీ నాకు పరిచయం చేసింది. ఇవన్నీ ఎవరితో ఉండాలి, మరి పని చేసుకోవాలంటే కదా మళ్ళీ ఈ అమ్మాయితోటి నేను సిటీకి వచ్చేసిన. పనికి వస్తే కల్లా అప్పుడు వచ్చి
పోయి మన దాంట్లో మాట్లాడుకొని నువ్వు అందరం ముగ్గురం కలిసి మా దాంట్లో మాట్లాడుకున్నాం. తను కూడా మాట్లాడుకుంది, ముగ్గురం కలిసి ఉందామని చెప్పింది. సరే ముగ్గురం కలిసి ఉందామని చెప్పింది. నేను కూడా అందరం ముగ్గురం ఒప్పుకున్నాం. ఒప్పుకొని వాళ్ళు కూడా ముగ్గురు ఒప్పుకుంటారు కదా, సరే మంచిగా బతకారని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నైట్నే ఒకరోజు నైట్లో ఉన్నది, రాత్రిలో 3 గంటలకు సామాన్ అంతా తీసుకొని వీళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి వచ్చేసింది. కలుసుకున్నాం మాత్రం తెలియదు. అబ్బాయి మా వాళ్ళకి తెలియదు. మా ముగ్గురికి తెలుసు. అబ్బాయి కావాలని తన కోరిక ఉన్నది కదా, కోరిక ఉన్నందుకు ఈ అమ్మాయికి నాకు కలిపి ఏం చేసినంటే ఇట్లే ఈ అమ్మాయి కూడా ఒప్పించిన అంటే కదా ఇక మాకు ఇంట్లోకి తెలిసి అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది. ఇక సరే ముగ్గురు ఒప్పుకున్నావా అంటే ఒప్పింది. నీకు ఒప్పితే నేను ఒప్పుకుంటా అని చెప్పిన. మా భార్య ఒప్పుకున్న తర్వాత నేను కూడా ఒప్పుకున్నా. సరే మంచిది అని అన్న అంటే కదా నాకు ఒక కొడుకుని కానీ ఇవ్వండి చేయండి అంటే కదా సరే మంచి అందరం కలిసిమెలిసి బాగుండము. హైదరాబాద్ వచ్చి పని చేసుకోమంటే హైదరాబాద్లో కూడా వచ్చి స్కూల్ మేము ఇచ్చిన అంత ఇచ్చిన మేడం ఇక్కడ కంపెనీలో అపార్ట్మెంట్స్లో సెక్యూరిటీ పనికి పిలిచిండు. సరే మంచిగా వెళ్ళిపోయినా. అప్పటికే ఇంతట్లో గొడవ పెట్టుకుంది. ఈవిడ పరిస్థితి ఏంటి? మీకు ఆల్రెడీ పెళ్ళయిందా? ఏమో ఆల్రెడీ పెళ్ళి ఉన్నది, మూడు ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా మీ మొగుడు? ఆయనకు నువ్వు ఇంకేమన్నా నప్పచెప్పావా? ఇప్పుడు ఈవిడ ఆయన మీకు అప్పచెప్పింది వాళ్ళ ఆయన్ని, మీరు మీ ఆయనకి ఇంకేమన్నా నప్పచెప్పారా లేదా? ఏం చేస్తావు మరి మీ ఆయన? ఇప్పుడు ఇట్లా చేసినందుకు వాళ్ళు వద్దంటున్నాడు, అవసరం లేదంట. అలాగే మరి ఏ మొగుడన్నా ఉంచుకుంటాడా? నీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు మేడం. అక్కడ పిల్లలు లేరు, ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అనుకున్నావా? ఏ ఉద్దేశంతో వచ్చావమ్మా? సరే ఆవిడ చెప్పింది, నువ్వు వెళ్ళి ఆవిడ ఏం చెప్తే చేస్తావా? మరి వాళ్ళ మొగుడు ఏమనలేదా మిమ్మల్ని? వాళ్ళు పట్టించుకోలేదు. వదిలేసాడా? అతను కూడా అందరు ఇద్దరు వచ్చారు మేడం. ఒక రోజు ఇద్దరు మర్యాద చేసి అతను కూడా ఫ్రెండ్స్ ఉన్నాడు. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఎవరితో ఫ్రెండ్స్? నాతో ఫ్రెండ్స్ అయ్యిండు. నాతో ఫ్రెండ్స్ ఇద్దరిని తోలుకొచ్చి ఆయనకు నాకు ఇద్దరికి వీళ్ళ ఇంటికి పిలిచింది మేడం ఒక రోజు. సరే పిలిచింది, నువ్వు మీ ఆయనతో వచ్చి ఇంత సెటిల్ అయిపోయావా? ఫస్ట్ పిలిచింది ఫ్రెండ్షిప్ లాగా పిలిచి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం నన్ను ఒక్క ఆమెను పిలిచింది. కరెక్టే అమ్మా పిలిచింది. నీ బుద్ధి ఏమైంది? నువ్వు మీ ఆయనతో వచ్చి మీలో వాళ్ళ ఆయనతో సెటిల్ అయిపోయావు. మీ ఆయన గురించి ఆలోచించావా? అయితే మీ ఆయన కూడా లైట్ తీసుకున్నాడా? నువ్వు వెళ్ళమని చెప్పాడా? మీకు అందరికి పెళ్ళిళ్ళు ఎందుకు తల్లి? ఆ పెళ్ళి అన్నదాన్ని ఎందుకు ఇంత నీచం చేస్తారు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అది ఏం మనుషులు మీరు? నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీ అమ్మాయి, నువ్వు ఆ మాట్లాడక మీ అక్క తాగుద్దా? మీ అక్క గురించి మాకు తెలియదా? మేము కనుక్కోం ఊర్లో మీరేంటో మీరేం చేస్తారో మేమీ కనుక్కోకుండా మేము పిలిచేసి ఇక్కడ కూర్చొని మాట్లాడతామా? అలా అనుకుంటున్నారా మమ్మల్ని? మేమంత పిచ్చోళ్ళ కనబడుతున్నావా? మీ అక్క తాగుద్దా లేదా? ముందు నిజాలు మేడం. కళ్ళు తాగుతుంది మేడం, కళ్ళు తాగుతుంది. మరి తాగడం అంటే ఏంటి అర్థం? కోటరు సార్ అన్నాడు కదా, అది కోటరు సారాయి అన్నాడు కదా అతన్ని. కళ్ళుకి సారాయికి ఏంటి తేడా? ఎంత తమాషాగా ఉందా మీకు ఇక్కడ మమ్మల్ని చూస్తుంటే? తాగదు కళ్ళు తాగొద్దు అంటే అర్థం ఏంటి? కళ్ళు ఏంటి? అమృతం ఆ కళ్ళు? ఫ్రూట్ జ్యూసా? ఫ్రూట్ జ్యూసా కళ్ళు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కరెక్ట్గా మాట్లాడేటైతే మాట్లాడండి. చెప్పు, ఏం మాట్లాడతావు చెప్పు. ఏంటి నీ అక్క గొప్పతనం? అదే మేము చెప్తున్నాం. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. తాగదు తాగుద్దిగా, తాగితే తాగుద్ది. మాట్లాడు ఇప్పుడు చెప్పు. ఏంటి? అయితే వాళ్ళిద్దరిని కలపలేదు మేడం. అతను రోజు కళ్ళు దుకాణానికి పోతాడు, కళ్ళు తాగుతాడు. ఆమె గుడ్లు బజ్జీలు అవి అన్ని అమ్ముకుంటూ అక్కడ కూకుంటుంది మేడం. కూర్చుంటే ఆయన శనగలు అవి తీసుకొని ఆమె తోటి మెల్లగా నవ్వుకుంటా ముచ్చుకుంటూ అక్కడిని అలా ఊళ్ళరా మాట్లాడుకొని అట్లే లేచిపోయేస్తుంది మేడం. ఇప్పుడు మీకేం కావాలని వచ్చారు ఇక్కడికి? నాకు మొగడు కావాలి అంటే ఏం లేదు. పొద్దుకు దగ్గర చాలా పొద్దుగాల మీరు అందరిది మీకు ఎవరిది? ఇప్పుడు మీ తమ్ముడిది ఏం గొప్ప బతుకు, లేదా మధ్యలో కూర్చుంది ఆవిడేం గొప్ప బతుకు, ఈవిడదేం గొప్ప బతుకు? ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడానికి. ఒకళ్ళది తప్పు అని చెప్పేటప్పుడు మనం రైట్ ఉండాలి కదా. మనం రైట్ గా ఉంటే నువ్వు తప్పు చేసావని మాట్లాడే అర్హత మనకుంటది. ఇక్కడ ఎవరు రైట్ ఉన్నారని ఒకళ్ళు తప్పు చేశారని మాట్లాడతారు? అందరి చాలా గొప్ప చరిత్రలు ఉన్నాయి ఇక్కడ, అందుకని చాలు. ఇంకా రేపు నీకు నీ మొగుడు కావాలి. మీ పరిస్థితి ఏంటండి? నాకు మా భార్య కావాలి మేడం. నువ్వేంటమ్మా? వాళ్ళ మొగుడు నీకు కావాలా?
ఆయనకి ఆయన భార్య కావాలి, ఆవిడకి ఆయన మొగుడు కావాలి, నీకు ఇంకొకరు మొగుడు కావాలా? ఈయనతో వచ్చాగా మేడం, ఈయననే కావాలి. ఆయన వదిలిపెట్టుకొని ఆవిడ మొగుడిని నువ్వెలా అడుగుతావు? నీ మొగుడిని వదిలేసావు. ఊర్లో వాళ్ళ మొగుళ్ళు నాకు కావాలంటే ఊర్లో వాళ్ళ మొగుళ్ళని తీసుకో అమ్మా అని మిగిలిన పిల్లలందరూ వదిలేస్తారా? చెప్పుచ్చు కొడతారు. నేను మర్యాద కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన కావాలంటున్నాను. ఏ రైట్తో అడుగుతున్నావు నువ్వు అతన్ని? మీకు అందరికీ ఏంటి ఏమని నేను చెప్పే ముందు ఇక్కడ లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు. వాళ్ళిద్దరు చెప్పింది విన్నాక అసలు ప్రపంచం ఏంటో మీరు తెలుసుకున్నాక నేను మాట్లాడతాను మీ అందరి సంగతి, సరేనా? బాబు గారు అందుకు ఈ అమ్మాయి మా వాళ్ళ అమ్మాయి అంటే నువ్వు ఎక్కువ మాట్లాడక, నేను చాలా అసహ్యంగా అడిగేసా. మనకు ఒక బుద్ధి ఉంది కదా, మనం ఆలోచించుకునే శక్తి ఉంది కదా. ఇంకొకసారి దయచేసి వాళ్ళు చెప్పారని తప్పు చేశాను మాట్లాడితే కొడతానయ్యా మామూలుగా. సిగ్గుండాలి మనకు ఆ మాట అంటానికి. మనం చేస్తుంది తప్ప రైట మనకు తెలియదా? కూడా తెలియకుండా మళ్ళీ తన కూడా నాకు 2 నెలలు తెలియకుండా అట్లా వదిలేసిపోయింది. నేను కూడా అట్లా మంది మీద వదిలేసిపెట్టి వెళ్ళిపోయింది. చెప్పుకో, అదే చెప్తున్నా కదా ఇక్కడ ఎవరిది గొప్ప చరిత్ర లేవని చెప్తున్నాగా. నేను చెప్పాను ఆవిడది గొప్ప చరిత్రని. నువ్వు చెప్పవయ్యా, ఆవిడ పోయింది, ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుంది, ఆవిడ మొగుడిని వదిలేసింది, నువ్వు పెళ్ళాన్ని వదిలేసి ఇంకోటి పెళ్ళాంతో నువ్వు ఉన్నావు. ఇవన్నీ మీకు మామూలు. నువ్వు సిగ్గులాగా చెప్తున్నావు మొగుడితో వచ్చింది అక్కడికైనా అమ్మాయి. ఏం మనుషులు మీరు? మీకేం వాల్యూస్ ఉన్నాయని నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఎవరు మాట్లాడడానికి అర్హత ఉంది ఇక్కడ? ఉందా ఎవరికైనా చెప్పు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పు. కరెక్టే, ఆవిడకు చెప్పు, ఏముంది, మేము వింటాం. ఈ 2 చెవులు చాలటంలా మీ కథలు వినడానికి. ఎన్నో కేసులు వచ్చాయి కానీ ఇక్కడికి నేను ఇలా వినలే. అంతే, అందుకనే దీన్ని చండాలాలు జరుగుతున్నాయి. లేకపోతే ఎంత జరుగుతాయి ఇలాంటివన్నీ? ప్రపంచంలో జరిగే విషయాలు అవి. జంతువుల్లో కూడా జరగమేమో, వాటికి కూడా కొంచెం పద్ధతి ఉంటుంది. సరే, నేను ముందు వాళ్ళిద్దరిని పిలుస్తాను. వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నాక ఆ తర్వాత మీ గొప్పదనాలు మాట్లాడుకుందాం. ఈ కేసులో మీరే మాట్లాడాలి. నాకు చాలా అసలు ఆవిడ పెళ్ళయి కొడుకుండి వదిలేసి ఈయన లవ్ చేసి ఈయన పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు కాపురం చేసి ఆ అమ్మలు అన్నలు తమ్ముళ్ళు ఒకరికొకరు బుర్రలు బద్దలు కొట్టేసుకొని దెబ్బలాడేసుకొని ఆవిడ మొగుడితో వచ్చి వీళ్ళింటికి వచ్చి ఈవిడేమో ఆవిడతో ఉండమని ఈయనతో చెప్పి అని అర్థం అవుతుందా మీకు? ఖచ్చితంగా మేడం. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఇన్ని ఎపిసోడ్లు చేసినప్పుడు కూడా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి మేము ఎప్పుడు లేవు అనేటటువంటి దానికి ఏంటంటే, అంటే ఇంత సింపుల్ గా లైఫ్ ని తీసుకుంటూ ఇంత సింపుల్ గా ఒక వాల్యూస్, లైఫ్ కి వాల్యూస్ అన్నట్టు చంపేస్తూ ఇంత హాయిగా జాలీగా కూర్చొని మాట్లాడే వాళ్ళని మటుకు వెళ్ళలేదు. మనం మనుషులుగా పుట్టిన తర్వాత కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలు మెయింటైన్ చేయడంలోనే మనలో ఉండేటటువంటి మంచితనాన్ని చెడ్డతనాన్ని మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసం అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు కనిపించేటటువంటి అంశం ఏంటంటే, విలువలు పాటించాలి అనేటటువంటి తాపత్రయం ఒక్కల్లో కూడా ఎవరిలో కూడా ఒక 1% కూడా. నలుగురు వస్తే అందులో ఒకళ్ళన్నా కరెక్ట్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ముగ్గురే చాలా ఎవరిని మనం తీసి పారేయక్కర్లా. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి, వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరిగింది అని చెప్పుకోవటానికి అవకాశం కూడా మా దగ్గర నుంచి తీసేశారేమో. ఎందుకంటే అందరూ అన్యాయం చేయటంలో, ఒకరికొకరు అన్యాయం చేసుకోవటంలో పోటీ పడ్డారు. ఇందులో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ బాధపడుతున్నటువంటి కనిపిస్తున్నటువంటి వాళ్ళలో ఎవరిలో కూడా నిజంగా బాధ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పక్క వాళ్ళని ఏ విధంగా అన్యాయం చేశారు అని చెప్పి. సో ఒకళ్ళు ఇలా పరిగెట్టుకుని వస్తారు, ఒకళ్ళు అట్టు పారిపోతారు, ఒకళ్ళు ఇంకోళ్ళు లేపుకుని వస్తారు. ఇవన్నీ ఏవైతే అంశాలు ఉన్నాయో ఒకళ్ళు కాపాడుకునేటటువంటి తాపత్రయంలో చేసినటువంటి అంశాలే కానీ ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇక్కడ సానుభూతికి అర్హులు ఎవరు లేరు. అయ్యో పాపం అని అనటానికి ఎవరికి కూడా ఆ మాట అర్హత లేదు. చిన్నపిల్ల ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కనుక, మీరందరూ కావాలని చేశారా, తెలియక చేశారా, అన్నీ తెలిసి చేశారా అనేటటువంటి ప్రశ్న అనుకునేదానికంటే, యూజువల్గా మనం ఏంటంటే ఇటువంటి పద్మవ్యూహంలో ఎప్పుడు ఉంటాము అంటే కనుక, ఆలోచించకపోవటం అన్నది ఒకటి ఉంటుంది అంశం. ఇక్కడ ఏంటంటే
పనికిరాని ఆలోచనలు, పక్క వాళ్ళని ముంచేటటువంటి ఆలోచనలు. ఇది ఒక భిన్నమైనటువంటి సైకాలజీ. ఆలోచించకపోతే అసలు ఏ సమస్య ఉండదు, ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. ఆలోచిస్తే సమస్యల నుంచి బయటపడతాం. విపరీతంగా ఆలోచించి పనికిరాని ఆలోచిస్తే కనుక, పనికిరాని ఆలోచనలు ఏముంటాయంటే కనుక మనకు మనంగా కొట్టుమిళ్ళాడుతూ ఉంటాం, మనతో పాటు పక్క వాళ్ళని ముంచేస్తాం. ఇక్కడికి వాస్తవానికి జరిగినటువంటి అంశం ఇదే. యూజువల్గా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల్లో మనం ఏమంటామంటే, అమ్మ నువ్వు అతనికంటే తెలివైన దానివి, లేదంటే భర్తతో ఏమంటావంటే, బాబు నువ్వు అతనికంటే ఆమె కంటే ఎక్కువ తెలివైన దానివి, కాబట్టి కొన్ని ఏమన్నా జీవితానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఉంటాయి కనుక దయచేసి మీరు తీసుకోండి, లేదంటే మీరు తీసుకోండి అని చెప్తాం. అంటే ఒకరికి ఆలోచన లేకపోయినా కూడా ఇంకొకరి ఆలోచన కుటుంబాన్ని కానీ భార్యాభర్తల సంసార జీవితాన్ని కానీ కాపాడేటటువంటి అంశం. ఇక్కడ మీ ఇద్దరు విషయానికి వస్తే కనుక అసలు ఇక్కడ ఎవరు బ్యాలెన్స్డ్గా ఆలోచించట్లేదు. అంటే బేసిక్ చిన్నపిల్లలకు ఉండేటటువంటి మినిమం ఇంగితం కానీ, మినిమం ఆలోచన శైలి కానీ ఎవరికీ లేదేమో అని అనిపిస్తుంది. పుష్పలత గారు, మీ విషయానికి వస్తే కనుక నేను ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తే కనుక బహుశా నేను మిగతా ముగ్గురు గురించి చెప్పినట్టేనేమో అని నాకు అనిపిస్తుంది, కానీ విడివిడిగా చెప్తాను. మీ విషయానికి వస్తేనమ్మా చాలా సింపుల్ లాజిక్. అభద్రత అనేటటువంటి అంశం గురించి తరచూ మనం మాట్లాడుకుంటాం. అంటే మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో అభద్రత అన్నది ఉంటుంది, ఇన్సెక్యూరిటీ అంటూ ఉంటాం. అమ్మో నాకు కావాల్సింది నాకు పోతుందేమో, నాకు దక్కేటటువంటి దక్కదేమో, నా జీవితం ఇక ముందు లేదు అంటే నిర్లిప్తత, ఒక విధమైనటువంటి శూన్యతాభావం. ఇటువంటి అభద్రతకి యూజువల్గా కారణం ఎక్కడుంటుంది? మన బయట ఉంటుందన్నమాట. అంటే మన తల్లిదండ్రులు మనం పెంచేటటువంటి విధానము, లేకపోతే అత్తమామలు మనం చూసేటటువంటి పద్ధతో, భర్త నిన్ను చూసుకునేటటువంటి వ్యవహారము, లేదంటే నువ్వు కోరుకోరి తెచ్చుకునేటటువంటి అంశం. ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం నీ జీవితంలో నీ అభద్రతకి కారణం నువ్వే. అంటే కోరి నీ కష్టాలన్నీ కూడా నువ్వే తెచ్చుకున్నావు. ఈరోజు నువ్వు ఈ స్థానంలో నిలబడ్డావు అంటే కనుక, ఈ పరిస్థితి నీకు ఉంది అంటే కనుక, దీనికి నీ భర్త వైపు కానీ లేదా భాగ్యలక్ష్మి వైపు కానీ వేలెత్తి చూపెట్టడం బహుశా ఈజీ ఏమో అని మనం అనుకోవచ్చేమో, కానీ వాస్తవానికి అది కాదు. నీ అభద్రతని నీకు నువ్వుగానే పెంచుకుంటూ పోయావు. ఎక్కడి నుంచి మొదలైందంటేనమ్మా, నీ ఫస్ట్ మ్యారేజ్ అది ఏమైందో అన్నది మనకు తెలీదు. పాప అదేమైందో మనకు తెలీదు. ఉన్నమ్మా విను, నా మాట విను. నీకు ఉమ్మడి కుటుంబం, బయట పడిపోయేటటువంటి విశ్వ ప్రయత్నం చేసి బయట పడిపోయావు. ఇప్పుడు ఏమొచ్చి తర్వాత ఈ భాగ్యలక్ష్మి ఎంటర్ అయింది. ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఎంటర్ అయింది అన్నది మనందరికీ ఇప్పుడు పుస్తకం విప్పినట్టు కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇవి ఆలోచనతో కూడి చేసేటటువంటి పనులు కాదమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే విపరీతమైనటువంటి ఆలోచన, పనికిరానటువంటి ఆలోచన, ముందు చూపు లేనటువంటి ఆలోచన, పక్క వాళ్ళని ముంచేటటువంటి ఆలోచన. ఇటువంటి ఆలోచనల వల్ల ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి? ఎక్కడ దిక్కుతోచనటువంటి పరిస్థితి. నా భర్త మళ్ళీ నీకు కావాలంటున్నావు. నీ భర్త నీకు కావాలి అంటే కనుక ఏ కారణాల చేత నీ భర్త నువ్వు కావాలి అని అనుకుంటున్నావు. అతనికి ఆలోచన లేదు. అతను ఒకప్పుడు నీ జీవితంలో వస్తాడు అంటే కనుక నిన్నేదో ఉద్ధరిస్తాడు అని కాదు. నువ్వేంటంటే ఈ శూన్యతా భావంలో నీకు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో బతకలేనేమో అనేటువంటి అభద్రతతోనే కావాలి అంటున్నావు. కానీ ఎక్కడా కూడా నీకు అతని మీద ప్రేమ కానీ, అతనికి నీ మీద ప్రేమ కానీ, మీరిద్దరూ ఒకరినొకరు కోరుకోవటం కానీ, ఇది స్వచ్ఛమైనటువంటి రిలేషన్షిప్లో ఎవ్రీ టైం మేము ఇక్కడ చూసేటటువంటి రిలేషన్షిప్లో కనిపించేటటువంటిది 100% కాకపోయినా ఒక 30-40% చాలా జంటల్లో మేము చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే అవి ఏమీ కనిపించట్లేదు. కోరుకుంటున్నావు, ఎందుకు కోరుకుంటున్నావు నీకు తెలీదు. వద్దనుకున్నావు, ఎందుకు వద్దనుకున్నావు నీకు తెలీదు. ఆ అమ్మాయిని రమ్మన్నావు, ఎందుకు రమ్మన్నావు నీకు తెలీదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆ క్షణికావేశంలో, ఆ తొందరపాటులో, ఆ టైంలో నీకు అనిపించింది కాబట్టి నువ్వు చేసేసావు అంటే ముందు చూపు లేనటువంటి వ్యవహారం. ఇవే పనికిరాని ఆలోచనలని మనం అంటూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మేడం, యూజువల్గా మన తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు ఏంటంటే ఏది తప్పు ఏది ఒప్పు అన్నది మనకు చెప్తారు. ఒకప్పుడు తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎవరు చెప్పాలి? భర్త చెప్పాలి, లేకపోతే మనం వచ్చేటటువంటి ఉమ్మడి కుటుంబంలో భర్త తరపునటువంటి వాళ్ళు చెప్పాలి. కానీ ఏంటంటే ఈ అమ్మాయి ఆ స్థానాన్ని కూడా పోగొట్టుకుంది. అంటే నాకేంటంటే నా వాళ్ళు అంటూ ఎవరూ లేదు అనేటటువంటి అంశాన్ని తనకు తానుగా తెచ్చుకున్నటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితి. యూజువల్గా ఏంటంటే ఇటువంటి పరిస్థితిలో నాకు ఎవరన్నా చెప్తారేమో, నేను ఆలోచించలేకపోతున్నాను, నాకు ఆలోచన లేదు కాబట్టి పలానా వ్యక్తి దగ్గరికి అడిగిస్తాను, నాకు ఆలోచన వస్తుంది అనేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే అది కూడా ఆ అమ్మాయి చేతులారా తన్ని పారేసి. ఒకప్పుడు ఇదంతా కూడా లేదు, మనకు ఒక మెచ్యూరిటీ వస్తుంది, వయసుతో పాటు మనకు తెలివితేటలు వస్తాయి అనేటటువంటి అంశాన్ని తీసుకుందాం అన్నా కూడా ఈ అమ్మాయికి తాగుడు అనేటటువంటి అలవాటు ఉంది. మళ్ళీ ఇక్కడ కళ్ళు తాగాం, విస్కీ తాగాం, బ్రాందీ తాగాం అన్నది కాదు. తాగుడే ఉన్న ఆలోచనని చెడగొట్టడానికి అది కూడా ఒక ప్రేరేపిత చేసి
పోగొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయినా కానీ మేడం ఇక్కడున్న విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఇంత ఆలోచన లేకపోయినా, పక్క వాళ్ళని ముంచేటటువంటి విపరీతమైన ఆలోచనలు, బేసిక్ ఎథికల్ వాల్యూస్ లేకపోయినా వీళ్ళు 10 years కలిసి ఉన్నారు. యూజువల్గా మ్యారేజ్లో ఇది ఒక అంశం. అంటే ఏంటంటే ఇద్దరు ఆలోచించేటటువంటి వ్యక్తులు చక్కగా సంసారం చేసుకుంటారు. ఇద్దరు ఆలోచించలేకపోయినా, ఒకరు ఆలోచించి ఇంకోళ్ళు ఆలోచించలేకపోయినా కూడా అవతల వాళ్ళు ఇంకో వ్యక్తిని కాపాడుతూ సంసారాన్ని నైస్గా సాగదీస్తారు. ఇక్కడ ఉన్నటువంటి భిన్నమైనటువంటి పరిస్థితి ఏంటంటే 2 ఆలోచన లేనటువంటి వ్యక్తులు, ముందు చూపు లేనటువంటి వ్యక్తులు, పద్ధతి లేనటువంటి ఇద్దరు వ్యక్తులు 10 సంవత్సరాల పాటు కాపురం చేశారంటే కనుక దానికి కూడా ఒక కారణం ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే మీకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో మీ పిల్లలకి జరిగేటటువంటి నష్టం అది దూరం మాట, అది వెనక పెట్టండి. మీకు జరుగుతున్నటువంటి నష్టం, మీకు భవిష్యత్తు లేకపోవటం ఏదైతే జరుగుతుందో మీకు ఆ అవగాహన రావట్లేదు ఎప్పటికీ కూడా. ఇలాగే మీరు ఇంకో 20 సంవత్సరాల పాటు బతికేస్తారు. చాలామంది మేము చూసినటువంటి ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే బతకలేక అమ్మో ఇంత నష్టం నాకు కలిగింది అనేటటువంటిది ఏకంగా ఏంటంటే చనిపోవాలి అనేటటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. అంత ఇదిగా ఎఫెక్ట్ అవుతారు. కానీ మీరిద్దరు ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు అంటే కనుక నష్టాన్ని గొయ్యిని మీరు తవ్వుకున్నారే కానీ కలిగేటటువంటి నష్టాన్ని మీకు మనసుకి ఎక్కడా కూడా అతుక్కోలేదు. సో మీ ఇద్దరికి బాధ కలగనప్పుడు మీ పిల్లల గురించి మీకు ఆలోచన అన్నది అసలు ఉండదు. సో కాబట్టి మీ 10 సంవత్సరాలు మీకు ఏమి నష్టం తెలియకుండా, కష్టం తెలియకుండా ఆటోమేటిక్గా జరిగిపోయిందని మనం అనుకోవచ్చు. అంజలప్ప విషయానికి వస్తే మేడం, ఇది అక్కర్లేనటువంటి అమాయకత్వం ప్రదర్శిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎటువైపు గాలి వీస్తే కనుక అటువైపు నేను కొట్టుపోతాను అనేటటువంటి ఒక సైకాలజీ నువ్వు మాకు చూపెట్టాలి అని ట్రై చేస్తున్నావు, కానీ అది తప్పు. ఇందులో ఆవిడ భాగస్వామి ఎంత ఉందో, ఆవిడ పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది. ఆవిడ చెప్పింది కాబట్టి నేను ఇలా చేశాను అంటే కనుక మీ వ్యక్తిత్వం ఎక్కడ పోయింది? మీరు ఇండివిజువల్గా ఆలోచించేటటువంటి పరిస్థితి ఎందుకు రాలేదు? మగ వ్యక్తిగా మీరు ఎంతో ప్రపంచాన్ని చూశారు, మీరెందుకు కరెక్ట్గా ఆలోచించలేకపోయారు? మీకు పుట్టినటువంటి పిల్లల గురించి మీరెందుకు ఆలోచించలేకపోయారు? మగ పిల్లోడే కావాలని ఆవిడ కోరుకుంటే కనుక ఆవిడ వెనకతలు ఎందుకు పరిగెట్టారు? సో ఇటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా మీకు ఎక్కడ సమాధానం, కరెక్ట్ అయిన సమాధానం ఉండదు. సో ఇది కూడా ఏంటంటే పనికిరానటువంటి ఆలోచన, పిచ్చి ఆలోచన. దీనివల్ల ఏంటంటే మీరందరూ ఎలా నాశనం అయిపోతారు అన్నది మనకు తెలియదు, కానీ మీ పిల్లలు సర్వనాశనం అయిపోతారని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అంటే రేపొద్దున మీ పిల్లలు కూడా మీ స్థాయిలోనే ఆలోచిస్తారు అనుకుంటే కనుక అందులో అతిశయోక్తి ఏమీ లేదమ్మా. ఎందుకంటే యథా రాజ తథా ప్రజ. మీ తల్లిదండ్రులు ఆలోచన. ఇంకా భాగ్యలక్ష్మి గురించి, ఆవిడ గురించి మరి అంటే బహుశా నేను చెప్పనవసరం లేదేమో మేడం. అంటే వీళ్ళిద్దరితో పాటు నేను కూడా ఎంత పిచ్చిగా ఆలోచిస్తే అంత గొప్పగా ఉంటుంది అనేటటువంటి పరుగు పందంలో ఆ అమ్మాయి కూడా పోటీ పడుతుంది. యూజువల్గా మంచిగా ఆలోచించేటటువంటి తత్వంలో పోటీ పడతారు మనుషులు, కానీ ఇక్కడ ఏంటంటే పిచ్చిగా ఆలోచించడంలో పోటీ పడుతుంది ఆ అమ్మాయి కూడా. 3 సిమిలర్ థింకింగ్ ఉన్న ముగ్గురు మనుషులు సార్. అక్కడ మాట్లాడితే అతను విడాకులు ఇచ్చేసా అంటున్నారు కదా మీరు. విడాకులు అంటే ఏమనుకుంటున్నారా? తమలపాకులు అనుకుంటున్నారా? అంటే కొట్లో వెళ్ళి కొనుక్కొని ఇట్లా ఇచ్చేయడమా? అసలు విడాకులు అంటే అర్థం తెలుసా మీకు? దానికి ఎంత ప్రొసీజర్ ఉంది, కోర్టులు, చట్టాలు, న్యాయాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అసలు మీరు అడవుల్లో ఉంటున్నారా, జనాల్లో ఉన్నారా మీరు? అంత ఈజీగా చెప్తున్నారు విడాకులు ఇచ్చేసిందని. ఎట్లా ఇస్తారా అట్లా విడాకులు? మేడం చెప్తారు విడాకులు అంటే. మేడం వీళ్ళు ఇక్కడే ఉంటూ మన చుట్టుపక్కలనే ఉంటూ వాళ్ళు ఒక సపరేట్ ఒక వ్యవస్థను ఏర్పరచుకొని మాకు మేము విడాకులు ఇచ్చుకుంటాము, మాకు మేము వాళ్ళతోటి వీళ్ళని కలిపి పిల్లలను కనేస్తాము, మాకు మేము వీళ్ళు తండ్రి అనుకుంటాం, వీళ్ళు వదిలేసుకుంటామని. సో మీకేమీ అవసరం లేదు, మీకేమి పోలీసులు కానీ చట్టాలు కానీ ఒక వివాహ వ్యవస్థ కానీ ఏం అక్కర్లేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి వద్దు అని అనుకుని ఒక విడాకులు అనే ఈ పత్రాన్ని రాసుకుందో, ఈ విడాకులు అనే పత్రం చదువుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. 2009 అంటే ఇక్కడే ఉంటూ ఇంత లీగల్ అవేర్నెస్ మేము కావాలి అని అనుకుంటున్నా కూడా ఆ అమ్మాయి ఇంత ఇదిగా ఇవి ఒక విడాకుల పత్రం అనేది రాసుకోవడం, అది కూడా ఏంటి ఒక భార్య భర్త ఒక పాప ఉన్న తర్వాత ఒక 5,000 రూపాయలకి, అంతేనా, ఒక 5,000 రూపాయలకు ఒక ఆడపిల్ల జీవితాన్ని అక్కర్లేదు అని కూర్చున్న సదరు పెద్ద మనుషులు ఎలా రాశారో అందులో ఒక కండిషన్ ఏంటి? ఆ కండిషన్ అంటే 1,00,000 రూపాయలు ఈమె ఇతనితో మాట్లాడినా, ఈమెతో మాట్లాడినా కూడా జరిమానా లాగా ఒక 1,00,000 రూపాయలు.
అంటే అదొక ప్రీ కండిషన్. ఒక విడాకుల పత్రానికి రాసి ఈ సదరు పెద్ద మనుషులంతా కూడా వీళ్ళిద్దరు విడిపోయారు. వీళ్ళిద్దరు విడిపోయి ఇది మళ్ళీ ఈ కండిషన్ కూడా మళ్ళీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకూడదు, మాట్లాడుకుంటే ₹1,00,000. మళ్ళీ ఆ ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి ఇందులో ముందు రాసుకున్నారో అర్థమైతే కాదు. కాకపోతే సడన్గా ఇందాక మీరు చెప్పినట్టు తాల్పాకుల్లాగా కాగితాలు 2 మార్చేసుకున్నారు, విడాకులు తీసేసుకున్నారు మేడం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది, మళ్ళీ ఇతనితో కాపురం చేసింది, బాబు ఎవరో పుట్టారని. ఇందాక నువ్వు ఒక మాట అన్నావు కదమ్మా, ఆ అమ్మాయికి విడిపత్రాలు రాలేదు కనుక ఆ అమ్మాయి వేరే అని ఒక మాట అన్నావు కదా. మళ్ళీ అదే నువ్వు బతికే ఈ సొసైటీలో ఈ విడిపత్రాలు రాసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు కలిసి ఉండాలని ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి మేము ఇప్పుడు కలిసి ఉంటున్నాం కనుక కలిసి ఉండే పత్రం రాయమని చెప్పి నువ్వు అడిగావా? మందిలో అట్లా అడిగారు మేడం. అడగారు, కానీ విడిపోవడానికి పత్రాలు అయితే కావాలి. కానీ పెద్ద మనుషులు విను, విడిపోవడానికి పత్రాలు కావాలి మీకు. కానీ అదే మీరు అదే భర్త దగ్గరికి వెళ్ళి కలిసి ఉంటాము అంటే కలిసి ఉండే పత్రాలు అయితే మీకు అక్కర్లేదు. మీ దృష్టిలో మీరు అనుకున్నట్టే ఇందాక అమ్మాయి చెప్పింది కదా, విడిపోలేదు, భర్తతోటి విడిపోలేదు. మరి నువ్వు అట్లాగే మీ దృష్టిలో ఆ భర్తతోటి విడిపోయి నువ్వు ఇతనితో ఉన్నావు కనుక వాళ్ళందరి దృష్టిలో నువ్వేంటి అంటే ఇందాక నువ్వు అమ్మాయిని అన్నావు కదా అది. కానీ లా దృష్టిలో అది కాదమ్మా. ఎందుకంటే మీరు అనుకునే వ్యవస్థలో నిన్నేమంటారు అని చెప్పడానికి మీ భాషలోనే చెప్పడానికి నేను చేసే ప్రయత్నం. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇతను ఏదైతే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారో, ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళతో ఎప్పుడైతే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారో దాన్ని అడల్టరీ కిందకి వస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా పెళ్ళైన మగవాడితోటి శారీరక సంబంధం పెట్టుకుంది కనుక సొసైటీలో నిన్నేమంటారో అనేది కూడా నీకు తెలిసే కదమ్మా. ఇంకోటి ఏంటంటే మేడం, ఇది అందరూ కలిసి కుమ్మక్కై ఒక ఇల్లీగల్ యాక్టివిటీని మీరందరూ కూడా అంటే ఒక అనుచితమైన ప్రవర్తనకు చేయడానికి పూనుకున్న వాళ్ళే అవుతారు తప్ప ఇక్కడ లీగాలిటీస్ అనేది మీకేమో అక్కర్లేదు అని. కాకపోతే ఇక్కడ ఇంకొకటి, ఎప్పుడైతే కూడా లాంగ్ లివింగ్ రిలేషన్షిప్ అంటే వీళ్ళిద్దరు కలిసి సహజీవనం చేశారు కనుక అంటే మరి ఇది దృష్టిలోకి తీసుకుని అంటే మీ వ్యవహారాల ప్రకారం ఇది దృష్టిలోకి తీసుకుంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు. కానీ లా ప్రకారం ఇది డైవర్స్ కాదు. కానీ వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారన్న పాయింట్ మనం తీసుకుంటే వీళ్ళిద్దరు కలిసి సహజీవనం చేశారు కనుక కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. అంటే ఆ దృష్టిలో మేము మాట్లాడినా కూడా వీళ్ళు భార్య భర్తల్లాగా పరిగణించవచ్చు. మరి వాళ్ళిద్దరి రిలేషన్షిప్ అనేది కరెక్ట్ కాదు. ఇందులో ఇంకొకటి ఏమైపోయిందంటే మేడం, హక్కులు అని మాట్లాడినప్పుడు ఈ అమ్మాయికి విడాకుల పత్రం ఎప్పుడైతే తీసుకున్నామో అని చెప్పేసి నువ్వు అన్నావు కదమ్మా, ఆ విడాకుల పత్రం నాకు అక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్కో ఎక్కడికో వెళ్ళి నాకు ఇలాంటి అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు డెఫినెట్గా దీని మీద మీరు మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్కి ఒక వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని మీరు అనుకుని చట్టం దృష్టిలో వాళ్ళు ఉన్నా కూడా కనీసం మీ వ్యవస్థ అనుకున్నప్పుడు ఒక రైట్స్ అనేవి చెప్పచ్చు. అది కాదు మేము ఈ పద్ధతి ప్రకారమే వెళ్తాము అని అంటే మీ దృష్టిలో ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఎంతో ఈ అమ్మాయి ఎంత. సో మీకు లీగల్గా కావాలా ఆన్సరు, లేదు అంటే మీ వ్యవస్థలో ఇలా పేపర్లు రాసుకుంటూ ఈ అమ్మాయి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది అన్న వ్యవస్థలో మీకు కావాలనేది మీరు ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగదమ్మా. ఎందుకు ఆగదు అని అంటే ఈ అమ్మాయి ఇది రాసుకుంది, దీనికి వాల్యూ లేదని చెప్పేసి మేము ఏదో కొంచెం చదువుకున్న వాళ్ళని చెప్పగలుగుతాము. రేపొద్దున మళ్ళీ ఇదే ప్రాబ్లం కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వస్తుంది కనుక దీనికి ఒక మంచి ముగింపు రావాలి అంటే లీగల్గానే కావాలి. సో మీరు ఇప్పటికైనా మేము లీగల్గా ఉంటాము, లీగల్గానే మీరు ఏదైనా చెప్పింది చేస్తాము అని అంటే దాని ప్రకారం మేము చేయగలుగుతాం. అంతే తప్ప మేము రాసిచ్చింది రేపొద్దున మాకు చెల్లదు అని చెప్పేసి ఆయనకు వేరేది వచ్చేసినా కూడా మీకు పెద్ద పనిష్మెంట్స్కి కూడా మీరేం భయపడే మనుషులు కారు కనుక న్యాయ వ్యవస్థ ప్రకారం మేము వెళ్తాము. రేపొద్దున మాకు హక్కులు అడిగే హక్కు మాకు అందులో న్యాయ వ్యవస్థలోనే ఉంది అంటే ఆ ప్రకారం మేము చెప్తాం. మేడం గారు కూడా అదే మేము రిక్వెస్ట్ చేస్తాం. మేడం వీళ్ళు ఈ ప్రకారం డిసైడ్ చేసుకోరటనండి, లీగాలిటీస్ ప్రకారం మాట్లాడదామండి అని చెప్పి చెప్తాం. అంతే, మాకు అక్కర్లేదు అని అంటే మీ ఇష్టం. మళ్ళీ ఇంకోటి రాసుకోండి. ఈ పోచమ్మ తర్వాత భాగ్యలక్ష్మి తర్వాత వెంకటలక్ష్మి తర్వాత ఇంకొకళ్ళు ఎవరెవరో వస్తుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ విడిపోయినా కలిసి ఉన్నా కూడా దానికి లీగాలిటీస్ అనేవి ఉండవు. ఇదే పొద్దున ఈ అమ్మాయి ఏ కోర్టు కన్నా వెళ్ళి నాకు మెయింటెనెన్స్ కావాలి అని అన్నా కూడా ఇది రాసుకున్నావు కదమ్మా, కొన్ని సందర్భాలలో కస్టమరీ రైట్స్ పర్వాలేదు కనుక మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కనుక నీకు విడిపోయావు, నీకు ఆల్రెడీ డైవర్స్ వచ్చేసింది కనుక మెయింటెనెన్స్ అనేది
అలాట్ అవుతుంది. కానీ నువ్వు ఆల్రెడీ విడిపోయావు కనుక నీకు కొన్ని హక్కులు కోల్పోయాయి. అతనితో నువ్వు ఆమెతో కలిసి ఉండొచ్చు అని అంటారు. మళ్ళీ ఆ విధంగా నువ్వు ఒప్పుకుంటావా, ఇల్లీగల్గా ఒప్పుకుంటావా అనేది వీళ్ళ మీద. ఎందుకంటే మేడం టూ మచ్ ఇల్లీగల్గా ఉన్నాయి మేడం. అది ఏంటంటే మనం ఏది చెప్పినా కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ని మనం ప్రోత్సహించిన వాళ్ళమే అయిపోతామేమో అని నిజంగానే మాకు దీంట్లో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. 5,000కి 2009లో ఒక విడాకుల పత్రం ఇచ్చారు అని అంటే నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా అసలు కోర్టులో నిలబెట్టి ఇలాంటి వ్యవస్థకు కారకులు ఎవరు, ఇలా ఎందుకు రాస్తున్నారు అనే క్వశ్చన్ మాత్రం పెద్ద క్వశ్చన్ సొసైటీలో మాత్రం ఏర్పడే అవకాశాలు. ఇన్ని ప్రోగ్రాంలు ఇంత మేము చెప్తున్నాం. 5,000కు ఒక డైవర్సా? మీరు ఒకరికొకరు పోటీ పడి తప్పులు చేస్తారు. ఇక్కడ ఇందులో ఎవరు మహాత్ముడు, ఎవరు మహాత్మురాలు, ఎవరు హీరో, ఎవరు హీరోయిన్ అని చెప్పడానికి లేదు. అంత గొప్పగా మీ అందరి క్యారెక్టర్స్ ఉన్నాయి. భాగ్యలక్ష్మి అనే వ్యక్తిని మర్చిపోయి నీ బతుకు నువ్వు వెళ్ళి బతికి నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళి శుభ్రంగా కాపురం చెయ్యి. నీ జీవితంలో భాగ్యలక్ష్మి గారా, భాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, ఎల్లమ్మ, ఎంకమ్మ అని ఇంకొకసారి మాట్లాడితే కాళ్ళు చేతులు ఎరగొట్టి లోపలికి కూర్చోబెడతారు. నువ్వు మొత్తం రాసిస్తావు ఇదంతా. నా జీవితంలో నా పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకుంటా, నా పెళ్ళాన్ని చెప్పినట్టు, నా పెళ్ళానికి నచ్చినట్టు మేమిద్దరం సంతోషంగా బ్రతుకుతాం. నేను నా లైఫ్లో ఇంకొక అమ్మాయిని చూడను, ఇంకొక అమ్మాయిని తీసుకురాను. ఈ భాగ్యలక్ష్మి అన్నామకి నాకు ఇంక సంబంధం లేదు. ఏమన్నా ఎవరన్నా ఎప్పుడున్నా ఆ భాగ్యలక్ష్మి నన్ను చూస్తే మీరు ఏమన్నా చెయ్యొచ్చు అని నువ్వు రాసిస్తే ఆ కాపీ అమ్మాయి కొట్టిస్తాం. నీ దగ్గర ఎటు పెట్టుకో, మా దగ్గర ఒకటి పెట్టుకుంటాం. అలాగే నువ్వు కూడా నీ మొగుడు ఏం చెప్తే వినాలి. నీ ఇష్టం వచ్చినట్టు నీ మొగుడు ఉండడు. ఒక ఆడదానిగా ఇక్కడ ఇంతకుముందు నువ్వు ఎలా బతికావో నాకు తెలీదు. నీ కొడుకు కావాలని ఓ భాగ్యలక్ష్మిని తీసుకొచ్చి, తర్వాత కూతురు కావాలని ఇంకో రాజలక్ష్మిని తీసుకొచ్చి ఇవన్నీ పక్కన పెట్టి నీకు ఒక కూతురు ఉంది, మీ ఇద్దరికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు చాలు, ఒక పిల్ల చాలు, 100 మంది పిల్లలు అవసరం లేదు. ఆ పిల్లని సరిగ్గా పెంచి దాన్ని చదివించి దానికి ఒక జీవితం, దానికి ఒక బతుకు ఏర్పరచండి. నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అతను జాగ్రత్తగా చూసుకుంటాడని మాకు రాసిస్తాడు. అతను నిన్ను ఇబ్బంది పెడితే మాతో చెప్పు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నీ మొగుడు ఉండాలంటే ఉండడు. నువ్వు చేసి నీ నెత్తికి తెచ్చుకున్నవే ఇవన్నీ. ఇక్కడి నుంచి చిన్నగా బ్రతికే ఉద్దేశం ఉంటే నేను పద్ధతిగా ఒక భార్యగా, ఒక ఆడదానిగా నా మొగుడు ఏం చెప్పాడో నేను చేసి మా పద్ధతిగా మేము బతుకుతాము అని నువ్వు రాసివ్వాలి. అదే పద్ధతిలో నువ్వు రాసివ్వాలి. నా జీవితంలో ఈ భాగ్యలక్ష్మిలో ఎల్లమ్మలు, ఎంకమ్మలు ఎవరు ఇంకొకరు దారి చూడను, నా పెళ్ళాం మీద చెయ్యెత్తను, నా పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకుంటా అని నువ్వు రాసివ్వాలి. ఇద్దరు ఒకరికొకరు మంచిగా ఉండి బతకండి. నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు వెళ్ళమ్మా, నీ మొగుడితో సంసారం చేయడం నేర్చుకో. నీ మొగుడు నచ్చకపోతే ఇల్లు నీ సపరేట్గా పని చేసుకొని బతుకు. మిగిలిన ఆడవాళ్ళ భర్తల మీద వదిలేసాయి. ఎందుకంటే వాళ్ళకు జీవితాలు ఉంటాయి, అవి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఇంకొక స్త్రీ మొగుడినే నీకు అనవసరం. వాళ్ళ కుటుంబాల్లో ఇట్లాగా చిచ్చు పెట్టక ఏం చెప్పినా ఏం చేసినా నువ్వు చేసింది ఎవరూ సమర్థించరు. నువ్వు కూడా రాసిచ్చేసి వెళ్ళు. ఇంకొకసారి వాళ్ళ జీవితంలోకి నువ్వు వెళ్ళకూడదు. దీనికి మీరు ముగ్గురు ఒప్పుకుంటే ముగ్గురు రాసిచ్చి బయలుదేరండి. నా భార్య నాకు కావాలని మీరు ఎట్లా చెప్పి రాసిస్తాను మేడం. అతను చెప్పినట్టు రాసిస్తాడు. నువ్వు కూడా అతను చెప్పినట్టు ఉండాలి. నా తమ్ముడు చెప్పాడు, నా అక్క చెప్పింది, నా అమ్మ చెప్పింది కాదు. మీ కుటుంబాలు పెళ్ళిళ్ళు అయ్యాక నీ మొగుడిదే కుటుంబమే నీ కుటుంబం. నీ మొగుడికి నచ్చిందే నీకు నచ్చాలి. ఇద్దరు ఒక అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్ తో బతకాలి. ఆయన కళ్ళు తాగాడని నేను కళ్ళు తాగా, ఆయన కొట్టాడని నేను కొట్టా, ఆయన దూకాడని నేను దూకా, ఆయన అవతల తెచ్చుకున్నా నేను ఎవరన్నా తెచ్చుకున్నా అంటే నడవదు. అది నడవదు మేడం. మరి అందుకనే చెప్తున్నా. అదే చెప్తున్నానమ్మా, తప్పు చేసిన దానికి మళ్ళీ తప్పు అని మనకు అనవసరం. మనం తప్పులు చేసాం, అవి రెక్టిఫై చేసుకోండి, కలిసి బతకండి. లేదు నీకు కలిసి బతకాలని లేకపోతే చెప్పు. అలాగుంది ఉండాలని ఉంది మేడం. వాళ్ళ అక్కల పేరు ఉంటే నన్ను ఎట్లా కొడుతుంది. సో ఆ అమ్మాయి జోలికి ఎవరు వెళ్లకుండా ఆ అమ్మాయిని జాగ్రత్తగా మీరు చూసుకోండి. నువ్వు కుటుంబంలో జాగ్రత్తగా ఈ రోజు వరకు నువ్వు కళ్ళు తాగావో ఏం తాగావో అవన్నీ పక్కన పెట్టి, తాగుడు మగాళ్ళకే మంచిది కాదంటాం. అదేమన్నా అమృతమా? అది నేర్చుకోవడానికి. ఆయన తాగాడు కదా నేను తాగానంటాను. మొగుడు సరిలేకపోతే పెళ్ళాం సరిగ్గా ఉంటే కుటుంబం బాగుపడద్ది. మొగుడు సరిలేడు కదా నేను సరిలేనా, నేను ఉండనని చెప్పేసి ఏమవుద్ది, కుటుంబం ఇట్లాగా రోడ్డు మీదకే వస్తుంది. తాగుళ్ళు తందనాలు మానేసి మనుషులుగా, ఇంతవరకు మీరు మనుషులుగా బతకలే. చాలా ఓపెన్గా చెప్తున్నా, ఫ్రాంక్గా. జంతువుల్లా బతికారు మీరు అందరూ.
ఇక్కడి నుంచి అన్నా మనుషులుగా బతకండి. నీకు కూడా వేద ఆడదే తప్పు అని కాదమ్మా, నీకు కూడా చెప్తున్నా. జంతువుల్లాగా కాకుండా ఇక్కడి నుంచి మనుషులుగా మారి, ఎందుకంటే కేవలం ఒక పిల్లని అన్నారు కదా, దాని కర్మ. ఆ పిల్ల గురించి, దాని భవిష్యత్తు గురించి భగవంతుడు ఒకే అవకాశం ఇస్తాడు మీకు. ఇది వచ్చిన అవకాశం అనుకొని మారి మంచిగా బతకడానికి ప్రయత్నించండి. ఆ పద్ధతిలో అతను రాసిస్తాడు, ఈ అమ్మాయి కూడా రాసివ్వాలి. మీరు కూడా ఉండి మంచి చెడు చెప్పండి మీ చెల్లెలకి. సో పద్ధతిగా బతకండి. భాగ్యలక్ష్మి, నీ జీవితం అట్లీస్ట్ ఇక్కడి నుంచి అన్నా గౌరవంగా 10 మంది చూసి ఒక అమ్మాయి చేసిన తప్పేదో చేసింది, ఆ తప్పు రెక్టిఫై చేసుకొని మర్యాదగా బతుకుతుంది అని అనిపించుకునేలా బతుకు. ఊళ్ళో వాళ్ళ మొగుళ్ళని వదిలేసి నీ మొగుడితో బతకడానికి ప్రయత్నించు.